గన్నవరం హైందవ శంఖారావం సభకు లక్షలాదిగా హిందువులు వచ్చారు. అలాగే తమ వాణి వినిపించడానికి పలువురు స్వామీజీలు విచ్చేశారు. హైందవ శంఖారావం సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు. పరకామణి దొంగతనం నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నిటి మీద తాను మాట్లాడానన్నారు పురంధేశ్వరి. అలాగే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం బీజేపీకి సహజమని హైందవ శంఖారావం సభకు మద్దతిచ్చాము అంటున్న పురంధేశ్వరితో మా కరెస్పాండెంట్ రామ్ ఫేస్ టు ఫేస్. హైందవ శంఖారావ సభకు రాజకీయ నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే బీజేపీ నేతలు కూడా హైందవ శంఖారావ సభకు అయితే వచ్చారు. అయితే మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. మేడం చెప్పండి, హైందవ శంఖారావ సభ, ఈ సభకి బీజేపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? పూర్తి స్థాయి ఏదైతే మన హైందవ సంస్కృతి మీద, మన దేవాలయాల మీద దాడి జరుగుతున్నదో, అది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన సంస్కృతిని, హైందవ తాత్విక చింతనని, అదేవిధంగా మన దేవాలయాల్ని కాపాడుకోవాలి అనేటువంటి భావన గట్టిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విషయానికి ఇది తార్కాణం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆలయాలలో దొంగతనాలు జరుగుతున్నాయి. పరకామణిలో దొంగతనం జరిగింది. లడ్డూ విషయంలో కూడా ఇటీవల వివాదమైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఏ రకంగా రియాక్షన్ ఇవ్వబోతుంది? ఆల్రెడీ ఎప్పటికప్పుడు మా రియాక్షన్స్ మేము ఇస్తూనే ఉన్నామండి. లడ్డు ఏదైతే ఉందో దాని విషయంలో మేము స్పందించడం జరిగింది. అదేవిధంగా పరకామణిలో కూడా జరిగినటువంటి అంశం మీద నేను స్వయంగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే అక్కడ 40 కోట్లు అని చెప్పి అంటున్నారు కానీ, 40 కోట్ల ఆస్తి మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు కానీ, అసలు దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరిపి ఎవరైతే దోషులు, ఎవరైతే అక్కడ నాయకులు, రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం కూడా ఉన్నది అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. కనుక వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలనేది మా డిమాండ్. సో బీహెచ్పీ బీజేపీ రెండు వేరు సంస్థలు. అయితే బీహెచ్పీ ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కి బీజేపీ పూర్తి స్థాయిలో సమర్థత ఇచ్చింది. ఇది అల్టిమేట్ గా ఏ అంశాన్ని తీసుకున్నాం అనేది ముఖ్యం. దేవాలయాలు, హైందవ సంస్కృతి పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంది. ఆలయాల మీద దాడులు, వాటన్నిటి మీద కూడా ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరగాలని కూడా మేము అడిగాము అని చెప్పేసి పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రామ్, కేంద్రపల్లి, కృష్ణా జిల్లా నుంచి.